అంటే ఏంటి? క్రొత్తది. నూతనమైందంటే ఏంటి? క్రొత్త బలాన్ని పొందుకుంటారు. ఎప్పటికప్పుడు శక్తిని పొందుకుంటారు ఇంకా ఎదురు చూడడానికి. నువ్వు దేవునిలో ఆశ కలిగి, దేవుని మాట కొరకు తృష్ణ కలిగి ఎదురు చూస్తే నువ్వు ఎలా ఉంటావు? నూతన బలము పొందుకునే వ్యక్తిగా ఉంటావు. నూతనమైన ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. నూతనమైన మేలులు నీ జీవితంలో పొందుకునే వ్యక్తిగా ఉంటావు. అయితే వినడం ద్వారా విశ్వాసాన్ని పొందుకునే వ్యక్తిగా కూడా నీవు ఉంటావు. విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు జరిగినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అవునా కాదండి? విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని మాటలు విన్నారు. వినడం ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నారు. ఎంతోమంది రోగుల్ని దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఏమని తెలియపరిచాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నీ జీవితంలో ఈ కార్యాన్ని చేసిందని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన వ్యక్తుల ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉండాలి మనందరం? దేవుని మాటను వినేవారిగా ఉండాలి. సమూయేలు గారి వలె సిద్ధం కలిగి మన మనస్సుని దేవునిలో ఎప్పటికప్పుడు నూతనంగా బలపరుచుకుంటూ ఉండాలి. అయితే అలా ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాల్ని మనకి అనుగ్రహిస్తాడంట. సమూయేలు గారిని ఎలా అయితే గొప్ప ప్రవక్తగా చేసి గొప్ప ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చాడో, మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క మాటని శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాటలు విని వాటిని ఆచరించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇద్దరు మనుషుల్ని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. ఎవరంటే దేవుని మాటలు వినే వ్యక్తులు ఎలా ఉంటారు, వినని వారు ఎలా ఉంటారో కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియపరిచాడు. ఈ సమయంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. చాలండి. అయితే ఈ సమయంలో మొదటిగా వినేవారు ఎలా ఉంటారో మనం చూస్తాం. ఏమనంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడంట. బండ అంటే ఏంటండి? బండ అంటే క్రీస్తు అనమాట. క్రీస్తులో మన ఇల్లు అంటే మన క్రైస్తవ జీవితాన్ని, మన విశ్వాసాన్ని కట్టుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో, మొదటిగా ఇక్కడ తెలియపరుస్తున్నారు కదా, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. ఎవరైతే నా మాటలు వింటారో, వినటం మాత్రమే కాదు, వాటి చొప్పున ఎవరైతే చేస్తారో వారు ఎలా ఉంటారు? క్రీస్తు అనే బండ మీద వారి విశ్వాస జీవితాన్ని కట్టుకొనిన బుద్ధిమంతులంట. బుద్ధిమంతుల్ని పోలి ఉన్న వారిగా ఉంటారనమాట. అలాంటి వారికి వానలొచ్చినా, వరదలొచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. వానలు, వరదలు అంటే ఏంటి? కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వచ్చినా కానీ మన యొక్క విశ్వాస జీవితము క్రీస్తు అనే బండ మీద గట్టిగా స్టాండర్డ్గా కట్టుకున్నాం కాబట్టి ఆ ఇంటి మీద ఎన్ని వరదలు వచ్చినా, వరదలు లాంటి శ్రమలు ఎన్నొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన పునాది దేవునిలో స్థిరంగా ఉంటే, మన పునాది బుద్ధిమంతుని వలె స్థిరంగా వేసుకొని మనం దేవునిలో ఎదురు చూస్తూ ఉంటే ఆ యొక్క మన జీవితానికి ఏమీ కాదంట. ఏమన్నా అయిద్దని చెప్తున్నారా? ఏమీ కాదంట. ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. అయితే ఈనాటి క్రైస్తవ జీవితంలో శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు సడలిపోతున్నావంటే, నీ విశ్వాస జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావంటే, నీ యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఉండి కూడా ఈ యొక్క కష్టాల ద్వారా, నష్టాల ద్వారా దేవుణ్ణి దూషించి, నిందించి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నావంటే అర్థం ఏంటంటే నీ క్రైస్తవ జీవితం స్టాండర్డ్గా లేదు. నీ క్రైస్తవ జీవితము క్రీస్తు అనే బండ మీద గట్టిగా వేయబడలేదు, పునాది గట్టిగా వేయబడలేదని అర్థం. అయితే నువ్వు బుద్ధిమంతునివి కానే కాదు.